రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో గాజువాకలో నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్ర ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ప్రియురాలు మౌనికను 3 ముక్కలుగా నరికి సగభాగం ఫ్రిడ్జ్లో పెట్టి మరొక సగభాగాన్ని గోనె సంచిలో కట్టగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను ఇంటికి రమ్మని పిలిచాడు రవీంద్ర. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మౌనికను హత్య చేశారు. ప్లాన్ ప్రకారమే కత్తులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు నిందితుడు. స్నేహితుడు సలహా మేరకు గాజువాక పిఎస్లో రవీంద్ర లొంగిపోయాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా అసోసియేట్ ఎడిటర్ వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. గాంధీనగర్ లో సిసిఎంలో 32 క్లాసుల నెంబర్లో గత సంవత్సర కాలం చేస్తున్నాడు. తిరిగాడు మౌనిక 3 ముక్కలుగా నడిచి కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం, మరో భాగాన్ని గోన్సెంట్లో పెడతాం. చాలా తీవ్ర సంఖ్యలో రేపిస్తూ ఉదయం నుంచి కూడా మొత్తం విశాఖ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా విజయ్ చేసినట్టు భార్య కావడానికి చర్చించడంతో శ్రీవారి అప్పుడు మౌలిక ఇంటికి పిలిచి మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే మౌలిక డబ్బులు ఇవ్వాలని బెదిరించినందువల్లే బయటించినందువల్లే తాను ఇంటి వల్ల చేయించే విధంగా హత్య చేసుకోవడం పోలీసులు చెప్పడం. కానీ ముందుగానే పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని కట్టుగా ముందుగా తెప్పించుకుని ఈ విధంగా చేశారని పోలీసులు కూడా నిర్ధారణ చేసింది. ఆ 3 భాగాలు తీసుకున్న భాగాల్లో ఒకటి సిగ్గులో ఒకటి ఇంట్లో పెట్టి తల భాగాన్ని వేరే చేసి పెళ్లికి దగ్గర ఆ ప్రాంతంలో కాల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతన్ని స్వాధీనం చేసుకుని ఎక్కడ అతను చెప్పాడు ఆ భాగం కూడా స్వాధీనం చేసి పోలీసులు మొత్తం విచారిస్తున్నారు. ఆ పులిగాన్ని చంపాల్సిన అవసరం ఎందుకు, పెళ్లి దాని నుంచి అతనితో ఏమన్నా వివాహేతర సంబంధం ఉందా ఏముందని కూడా పోలీసులు మొత్తం వివరాలు సాగిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నిందితుడు అయితే తన స్నేహితుడికి ఫోన్ చేసుకోవడంతో ఆ స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు పోలీసులు లేకపోవడం జరిగింది. చుట్టుపక్కల ఇంటి వారు అయితే మొత్తం వాన్ అయితే అందరూ చెప్పేదానికోసం అయితే గత ఏడాది నుంచి ఉన్నారని చెప్తారు. గతంలో ఇటువంటి సంఘటన జరగలేదు. కాకపోతే ఇతను తన తీవ్రాన్ని ఈ విధంగా చేయడం పట్ల భాగవత ఒక్కసారిగా ఉడికిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మరి కాసేపట్లో మొత్తం ప్రశ్నలు పెట్టి వివరాలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితులు అయితే కొన్ని ప్రజల్లో తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని కూడా బాధించా మొత్తం స్త్రీలకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా ఇంతవరకు బయటికి రాలేదు. ఆమె సైలేశ్వరం ప్రాంతం నివాసం చెప్పినట్టు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆమె అడ్రస్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా విచారిస్తున్నారు. మన పిల్లలు ఎవరు వైజాగ్ చెందినాలే లేకపోతే ఏదో ప్రాంతానికి చెందినాలే అని కూడా విచారిస్తున్నారు. మొత్తానికి సంఘటన పట్ల విశాఖ వాసి అయితే ఆ తీవ్ర కలకల విశాఖ నగరం అయితే కలకల గాజువాక ప్రజలు అయితే చుట్టుపక్కల వాళ్ళైతే ఈ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఒక మహిళని ఈ విధంగా ఈ చేయడం పట్ల అందరూ కూడా ఆ తీవ్ర ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. Thanks for the updates. నాకు ఫస్ట్ ఇలాంటిగా దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే నేను నేవీ జాబ్ అండి అనేసి రెంట్కి ఇస్తారంట కదా ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. అంతే. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు. మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. అంతే సార్, అంతవరకు. ఆన్లైన్ పేమెంట్ మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్ నేను.